ప్రైజ్ ద లార్డ్. షైనింగ్ గర్ల్స్ అనే ఈ ప్రోగ్రాంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నా. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవంగల దైవమా, ఈ రీతిగా ప్రభువా అయ్యా మమ్మందరినీ నీవు మరలా సమకూర్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీవు ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభువా. నీ ప్రజలందరూ తెరవబడిన హృదయాలు గలవారే ప్రభువా, నీ వాక్యమును అంగీకరించడానికి, వారి జీవితాల్లోనికి స్వీకరించడానికి కృప చూపండి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా ప్రభువా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ఆ దినాన ఎండిన ఎముకల గల ఆలోయలోనికి నీ వాక్కు వెళ్ళిన వెంటనే ప్రభువా గొప్ప జీవం కలిగింది. నీ కొరకు బలమైన సైన్యం తయారైంది ప్రభువా. ఈ అంత్య దినాల్లో ప్రభువా ఆ రీతిగా నీ కోసం బలమైన సైన్యముగా నిలవబడ్డానికి ప్రతి బిడ్డ హృదయంలోనికి నీ వాక్కును దూసుకొని పోనిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కార్యం జరిగించండి. సమస్తాన్ని మీ ఆత్మ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. నీ వాక్కును ప్రత్యక్షపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారా? నిజమే, మనం ఎప్పుడు బాగుంటాం. ఎందుకంటే మనం మన జీవితాల్లో యేసయ్యని కలిగి ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఎందుకు యేసయ్య ప్రేమించే దేవుడు? యేసయ్య ప్రేమ స్వరూపి అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించడం దేవుని ఉద్యోగం కాదు, కానీ గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ. కాబట్టి మనం ఎప్పుడు బాగుంటాం, మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఉద్దేశాల కంటే నా ఉద్దేశాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఎంత అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా మీకోసం నేను ఉద్దేశాలని కలిగి ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మన తండ్రి. ఆయన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. లాస్ట్ వీక్ మనం మగ్దలేని మరియ జీవితంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆమె తన జీవితంలో ఎలా దేవుణ్ణి తెలుసుకుంది, ఏ రీతిగా యేసయ్యని ప్రేమించింది, ఏ రీతిగా యేసయ్యని వెంబడించింది అని. అలా యేసయ్యని ప్రేమిస్తూ యేసయ్యని వెంబడిస్తూ మనం కూడా ఉండాలి అని నేర్చుకున్నాం. అయితే ఈ వీక్ దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తేగలడు, దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేయగలడు, ఒక యవనస్తురాలి జీవితంలో నుండి మాట్లాడడానికి ఈరోజు కూడా నేను సిద్ధపడి మీ వద్దకు వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఈ దినాన ఎస్తేరు జీవితంలో నుండి మీతో మాట్లాడడానికి నేను చాలా ఇష్టపడుతూ ఉన్నాను. ఎస్తేరు, ఆమె అసలు పేరు హదస్సా. అయితే అసలు అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటి అంటే, ఆశ్వేరోషు రాజుగా ఉన్న కాలం అది. అతను హిందూ దేశం మొదలుకొని 120 సంస్థానాల్లో ఏలుతూ ఉండేవాడు. అయితే ఆయనకు వస్తీ అనే ఒక స్త్రీ రాణిగా ఉండేది. అయితే ఆమె అతని మాటకు లోబడకపోవడం వల్ల, ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల ఆమె బహిష్కరించబడింది. అయితే ఆ తర్వాత ఇంకొక స్త్రీని రాణిగా చేయడానికి ఆ దినాల్లో అక్కడ ఉన్న రాజ సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ నిర్ణయించారు. ఓకే, అప్పటికి ఎస్తేరు ఉన్న పరిస్థితి ఏంటి? ఎస్తేరు అతని అన్నయ్యన మొర్దెకై, అంటే మొర్దెకై యొక్క పిన్న తండ్రి కుమార్తె ఎస్తేరు. వాళ్ళందరూ యూదులు అన్నమాట. ఆ రోజుల్లో వాళ్ళు చెరపట్టబడి వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చారనమాట. షూషన్ కోట దగ్గరికి, ఆ రాజ్యంలోనికి వచ్చారు. చెరపట్టబడిన వాళ్ళందరూ, అంటే వాళ్ళు బానిసలు. ఎస్తేరు ఒక బానిసగా ఉండేది ఆ రోజుల్లో. చెరపట్టబడి చాలా దీనమైన పరిస్థితి, దీనమైన జీవితం. వాళ్ళకి సొంతగా గృహాలు అవి ఉండేవి కాదేమో, చాలా దీనమైన పరిస్థితి. కానీ ఎస్తేరు మొర్దెకై మాత్రం దేవుణ్ణి వెంబడిస్తూ ఉండేవారు. దేవుని వాక్యాన్ని బాగా ధ్యానిస్తూ ఆ వాక్యంలో వారి జీవితాల్ని కట్టుకున్నారు. ఎస్తేరు యొక్క తల్లి తండ్రి చనిపోయిన తరువాత మొర్దెకై ఎస్తేరుని తనకు కుమార్తెగా స్వీకరించాడనమాట. ఓకే, ఏమైంది అప్పుడు? ఎస్తేరు మొర్దెకైకి నిత్యం లోబడుతూ ఉండేది. మొర్దెకై ఎలా చెప్తే అలా చేస్తూ ఉండేది. ఆ రోజుల్లో రాజ్యంలో ప్రకటన చేయబడింది,
కన్యకలందరినీ షూషన్ కోటలోకి తీసుకురావాలి. వాళ్ళందరూ రాజు యొద్దకు తీసుకువెళ్ళబడినప్పుడు రాజుని ఎవరు సంతోషపరచగలిగితే ఆ స్త్రీ ఈ రాజ్యానికి రాణిగా ఈ రాజ్యంలో పాలిస్తుంది అని చెప్పి ఆ దినాల్లో ఒక ప్రకటన చేయబడిందనమాట. సో అప్పుడు మొర్దెకై ఎస్తేరుని షూషన్ కోటకు పంపించాడు. ఆ దినాల్లో ఎస్తేరు షూషన్ కోటకి తీసుకురాబడింది. అలా తీసుకురాబడినప్పుడు వాళ్ళందరూ ఎవరి యొద్దకు తీసుకురాబడ్డారంటే స్త్రీలని కాసే హేగే యొద్దకు వాళ్ళందరూ తీసుకురాబడ్డారనమాట. చాలామంది కన్యకులు వచ్చారు, చాలామంది యవనస్తురాండ్రు వచ్చారు ఆ స్థలానికి. అందరికీ రానవ్వాలి, గొప్పగా ఉండాలి, గొప్ప పొజిషన్ సంపాదించాలి అని ఆశ ఉంటుంది కదా. ఆ రీతిగా ఎస్తేరు కూడా తీసుకురాబడిందనమాట. తీసుకురాబడినప్పుడు వాళ్ళందరూ హేగే అని ఆయన క్రింద ఉండేవారనమాట. అయితే ఆయన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళ విధానానికి ఈ ఎస్తేరు విధానానికి చాలా వేరియేషన్ కనపడింది. వాళ్ళందరికీ ఎస్తేరుకి ఏంటో డిఫరెన్స్ కనపడింది. అలా చూస్తూ ఉన్నప్పుడు ఎస్తేరు చాలా దీనురాలుగా కనబడి ఎస్తేరు హేగే యొక్క దయ పొందింది. ఎస్తేరు అతన్ని చాలా ప్లీజ్ చేసిందనమాట. ప్లీజ్ చేసి అతని యొక్క ఫేవర్ని పొందుకుంది, అతని యొక్క దయని పొందుకుందనమాట. ఈ హేగే ఎవరు? ఈ హేగే ఎవరంటే ఈ హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఈ ఎస్తేరు మనందరికీ సాదృశ్యంగా తీసుకున్నట్లయితే యేసయ్య ఎప్పుడైతే ప్రజలందరి కోసం తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని చెల్లించిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపబడ్డారు. యేసయ్య చెప్పారు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీ వద్దకు పంపుతాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారని యేసయ్య చెప్పారు. బైబిల్లో మనం చూసినట్లయితే చాలా కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియల్ని మనం చూడగలుగుతాం. బైబిల్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ మిరాకిల్స్, గొప్ప అద్భుత గ్రంథం ఇది. అయితే క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాలకు మనం వచ్చేటప్పటికి ఇంకా ఎన్ని గొప్ప కార్యాలో, ఎన్ని బలమైన కార్యాలో. ఆ ప్రతి కార్యం పరిశుద్ధాత్మ ద్వారా సూచించబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉండేవారు, పరిశుద్ధాత్మ సూచిస్తూ ఉండేవారు, పరిశుద్ధాత్మ ప్రజల్ని ప్రేరేపిస్తూ బలమైన కార్యాలు, బలమైన సూచక క్రియలు జరిగిస్తూ ఉండేవారు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క దినాలు. అయితే ఈ దినాల్లో ఆ రోజు ఎస్తేరు ఎలాగ హేగే యొక్క దయ పొందిందో, హేగేని ఎలా ప్లీజ్ చేసి హేగే యొక్క ఫేవర్ పొందిందో, అలాగే ఈ దినాల్లో దేవుని ప్రజలమైన మనం పరిశుద్ధాత్మ దేవుని ప్లీజ్ చేయగలగాలి. ఎలా ప్లీజ్ చేయగలుగుతాం? ఒకవేళ మనం కామన్గా చూసినట్లయితే ఒక టీచర్ని, ఒక మదర్ని, ఒక ఫాదర్ని మనం ప్లీజ్ చేయాలంటే వాళ్ళ మాట వినాలి. వాళ్ళు చెప్పిందంతా చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు మనల్ని బట్టి సంతోషిస్తారు, వాళ్ళు మనల్ని బట్టి ప్లీజ్ అవుతారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన ఆలోచనకర్త, ఆయన ప్రజలకు ఆలోచన ఇస్తారనమాట. అయితే మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన ఇస్తూ ఉండగా మనం ఏం చెయ్యాలి? ఆయన ఆలోచనల్ని ప్రతి విషయంలో అంగీకరిస్తూ దీనత్వం కలిగి మనల్ని మనం ఖాళీ చేసుకుని ఆయన ఏం చెప్తే అది సంపూర్ణంగా మనం నెరవేర్చగలగాలి. హల్లెలూయా! అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తారు. నిజమే, ఆ రోజు ఎస్తేరు సంతోషపరచగలిగింది. సంతోషపరిచినప్పుడు ఏమైంది? ప్లీజ్ చేసి హేగే యొక్క దయ పొందినప్పుడు ఏమైందో మనం చూస్తే, హేగే ఏం చేశారు? ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో 9వ వచనం చూసినట్లయితే, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. హల్లెలూయా! ఆమె ఎప్పుడైతే హేగే యొక్క దయ పొందిందో, దయ పొందిన వెంటనే హేగే ఏం చేయడం ప్రారంభించారంటే ఆమెను అతి శ్రేష్టమైన స్థానంలో, అక్కడ చాలామంది కన్యకులు వచ్చారు, చాలామంది యవనస్తురాండ్రు వచ్చారు, కానీ వాళ్ళకంటే అతి శ్రేష్టమైన స్థలములో, అతి శ్రేష్టమైన స్థానంలో ఎస్తేరును ఉంచారు. అలాగే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపరిచినప్పుడు ఆయనే మనల్ని హెచ్చిస్తారు, ఆయనే మనల్ని ఘనపరుస్తారు.
యేసయ్యని మన జీవితంలో అంగీకరించిన తరువాత ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పాఠశాలలోనికి వెళ్ళాలి. తప్పనిసరిగా అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని డేస్, కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్, ఎంత సమయమో ఎంత కాల వ్యవధి పడుతుందో మనకి తెలియదు. కానీ మోషే జీవితంలో చూసినట్లయితే 40 సంవత్సరాలు అరణ్యంలో అతడు ట్రైనింగ్ పొందారు హోలీ స్పిరిట్ ద్వారా. యేసయ్యను చూసినట్లయితే 40 రోజులు అరణ్యంలో ఆత్మ ద్వారా శిక్షణ పొందారు, ఆత్మ ద్వారా కొనిపోబడ్డారు. యోసేపు అనేక సంవత్సరాలు ఐగుప్తులో తర్పీదు పొందారు. అలాగే మనం బైబిల్లో ఎవరిని చూసినా కొంతకాల వ్యవధి వాళ్ళ పరిశుద్ధాత్మ యొక్క ఆ గైడెన్స్ కింద తమ జీవితాన్ని సంపూర్ణంగా రూపాంతరపరుచుకోవాలి. అలాగే ఎస్తేరుకు కానీ ఆ యొక్క స్థలానికి వచ్చిన యవనస్తురాండ్రకు కానీ 1 సంవత్సరం వ్యవధి, రాజు ఎదుటకు వాళ్ళు వెళ్ళడానికి ముందు 1 సంవత్సరం పరిమళ క్రియలు. అంతేకాదు అప్పటిదాకా వాళ్ళు ఎలా ఉండేవారు? సాధారణమైన యవనస్తురాండ్రలాగా, సాధారణమైన జీవితం, సాధారణమైన పరిస్థితులు, ఒక రాయల్గా జీవించడం ఎలా అనేది వాళ్ళ సంవత్సరపు కాల వ్యవధిలో వాళ్ళ యొక్క చూపుని, వాళ్ళ యొక్క మాటని, వాళ్ళ యొక్క నడవడిని, వాళ్ళ యొక్క ప్రతి చిన్న కోణాన్ని కూడా వాళ్ళు చేంజ్ చేసుకుంటా రావాలి. ప్రతి ఒక్కరికి ఆ సమయం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగా? ఎందుకు? యేసయ్య దగ్గరికి వచ్చిన వెంటనే మన పాపాలు క్షమించబడ్డాయి, ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం, ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం. తర్వాత ఏం జరగాలి? ఎందుకు ఈ 1 year టైం? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఈ వాక్యం క్లియర్గా తెలియజేస్తుంది. ఏమని? అప్పటిదాకా మీరు ఈ లోక మర్యాదను అనుసరించారు, అప్పటిదాకా ఈ లోక ప్రవర్తనను అనుసరించి నడిచారు, మాట్లాడారు, చూచారు, విన్నారు, ఆలోచించారు, సమస్తము ఈ లోక మర్యాదను అనుసరించే జరిగింది. కానీ ఇప్పుడు ఏమవ్వాలి? ఉత్తమము, అనుకూలము ఆయన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్లు ఏమవ్వాలంటే మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. మనస్సు మారి నూతనం అవ్వాలి. ఎందుకు? మనస్సు ఎందుకు మారాలి? పాపంలో నుండి మన జీవితాన్ని వేరు చేసుకున్నాం కదా, పాపక్రియలన్నీ విడిచిపెట్టాం కదా, ఇంకా మనస్సు ఎలా మారాలి? ఎలా మారాలంటే అప్పటిదాకా మన ఐడెంటిటీ వేరు, అప్పటిదాకా మనం మామూలు వ్యక్తులం. కానీ ఎప్పుడైతే యేసయ్యలోనికి వచ్చామో మన ఐడెంటిటీ మారింది, మన విలువ పెరిగింది. మన విలువ, మన వాల్యూ ఎంత? యేసయ్య పరిశుద్ధుడు, పాపం ఎరుగనివాడు, ఆయన యొక్క రక్తము ద్వారా మనల్ని కొన్నాడు, అంత వెల ఇచ్చాడు దేవుడు మనకి. కాబట్టి అంత విలువైన వారిగా మనం మన హృదయాల్ని మార్చుకోవాలి, మనల్ని మనం చూసుకునే విధానం మారాలి. భూమి మీద పరలోకం మీద సర్వాధికారం యేసునామానికి ఇవ్వబడింది, యేసునామం మనకి ఇవ్వబడింది. అంతేకాదు యేసునామం ద్వారా మనం రాజులైన యాజక సమూహంగా మార్చబడ్డాం. మన మాట, మన క్రియలు, మన సమస్తము అప్పటి నుండి వేరే ఒక నూతనమైన కోణంలోనికి చేంజ్ చేయబడాలి. హల్లెలూయా. పెద్ద వర్షం వచ్చినప్పుడు పక్షులన్నీ చెట్ల క్రిందకు వెళ్ళి దాక్కుంటాయి. కానీ పక్షిరాజు అలా కాదు, మేఘం పైకి వెళ్ళి ఎగురుతూ ఉంటుంది పక్షిరాజు. పక్షిరాజు చూసే కోణం వేరేగా ఉంది. ఎందుకంటే పక్షిరాజుకు తన బలం తెలుసు, తన ఎంత ఎత్తుకు ఎగరగలదో తెలుసు. కాబట్టి ఆ మేఘాలన్నిటికీ పైన, ఆ పరిస్థితులన్నిటికీ పైన వెళ్ళి ఉండగలిగింది. అలాగే ఈ దినాల్లో, ఆ యొక్క సిద్ధపరచబడే దినాల్లో మనం కూడా మనం ప్రతి పరిస్థితిని చూసే ఆ కోణం మార్చబడాలి. ఎస్తేరుకి ఆ దినాలు సంపూర్ణమైనవి. 12 నెలలు ఆ యొక్క దినాల్లో హేగే క్రింద ఆమె ఉండింది. ఆమె దీనత్వం కలిగి అందరికీ లోబడుతూ చాలా చాలా ప్రత్యేకమైన రీతిలో ఆ 12 నెలలు సంపూర్ణమైన తరువాత హేగే రాజు యొద్దకు వెళ్ళవలసిన ఆ సమయం వచ్చింది. అయితే ఎవరైనా ఒక యవనస్తురాలు ఆ దినాలు సంపూర్ణం చేసుకుని రాజు దగ్గరికి వెళ్ళే సమయంలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, మరియు అంతఃపురములో నుండి రాజు ఇంట్లోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె అనగా ఆ స్త్రీ ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. అంటే వాళ్ళు వెళ్ళే ఆ సమయంలో వాళ్ళు ఏమేమి కోరుకుంటారో, ఎలాంటి ఆర్నమెంట్స్, ఎలాంటి ఆభరణాలు, ఎలాంటి వస్త్రాలు, వారు ఏం
కోరుకుంటారో అవన్నీ వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట. అయితే ఎస్తేరు వెళ్ళవలసిన సమయానికి వచ్చేటప్పటికి ఎస్తేరు ఏం చేసిందో, ఎస్తేరు ఎలా లోబడిందో చూద్దాం మనం. అదే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన్న తండ్రి అయిన అబీహాయిలు కుమార్తెగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండ్రుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారికి అందరికీ ఆమె యందు దయ పుట్టెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమెంట హేగే తనకు ఏ ఏ అలంకారాలను ఇచ్చాడో, ఏ ఏ వస్త్రాలను ఇచ్చాడో వాటిని తప్ప ఇంకా మరి ఏమీ కోరుకోలేదంటండి. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసయ్యని చేరుకోవడానికి మనం ఏ రీతిగా ఉంటే యాప్ట్గా కరెక్ట్గా ఉంటామో ఆ రీతిగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు తయారు చేస్తూ ఉంటారు, సిద్ధపరుస్తారు. అయితే మిగిలిన వారు కొంతమంది ఇంకా ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడిగి తీసుకునేవారు. కానీ ఎస్తేరు మాత్రం హేగే ఇచ్చింది తప్ప మరి ఏమీ కోరుకోలే. మనం కూడా మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వేటిని అనుమతిస్తారో, వేటిని మనకిస్తారో వాటిని తప్ప అంతకు మించి ఎక్కువ మరి ఏమీ కోరుకోకూడదు. బైబిల్లో మనం చూసినట్లయితే చాలామంది దేవుడు వారికి అనుగ్రహించినవి కాకుండా సొంతగా ఏవో ఆశించి, సొంతగా ఏవో పొందుకోవాలనుకుని వారికి ఉన్న స్థితిని కూడా కోల్పోయారు. ఇస్కరియోతు యూదాకి యేసయ్య డబ్బు సంచి ఇచ్చేవారు. ఆ డబ్బు సంచి యోధా దగ్గరనే ఉండేదంట. కానీ అవి కాకుండా ఇంకో 30 వెండి నాణాలకు ఎక్కువ ఆశపడి తన యొక్క అపోస్తలత్వాన్ని, తన యొక్క జీవితాన్ని, తన జీవితంలో యేసయ్యనే కోల్పోయాడు. సంసోనుకు దేవుడు గొప్ప బలాన్ని ఇచ్చాడు, చాలా స్ట్రెంగ్త్ ఇచ్చాడు, ఇంకా మంచి తల్లిదండ్రుల్ని సమస్తాన్ని ఇచ్చాడు. దేవుడిని అడుగుంటే ఒక మంచి భార్యను కూడా దేవుడు ఇచ్చేవాడు. కానీ అతను చూచి దెలీలాను కోరుకున్నాడు. దానివల్ల అతని యొక్క బలాన్ని, శక్తిని, సమస్తాన్ని కోల్పోయాడు. మనం మాత్రం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినవి కాకుండా ఇంకేవి మనం ఆశపడకూడదు. హల్లెలూయా. అలాగే ఎస్తేరు ఆ యొక్క హేగే ఏమి ఇచ్చాడో హేగేకి తెలుసు. ఎస్తేరుకి ఏమి ఉంటే ఎస్తేరు ఆ యొక్క రాజుని సంతోషపరచగలుగుద్దో, రాజుని ఆకర్షించగలుగుద్దో, అలాగే పరిశుద్ధాత్మ దేవునికి కూడా సమస్తం తెలుసు. మనం ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ఉంటే మనం యేసయ్యని సంతోషపరచగలుగుతాము. కాబట్టి మనం ప్రతి విషయంలో యేసయ్య ఏ రీతిగా ఉండమని కోరారో, పరిశుద్ధాత్మ మనల్ని ఎలా ప్రేరేపిస్తారో ఆ రీతిగా ఖచ్చితంగా మనం ఉండాలి. ఓకే, అలంకారం ఎందుకు? ఎలాంటి అలంకారం మనం కలిగి ఉంటే దేవుడు సంతోషపడతాడు, యేసయ్యని సంతోషపరచగలుగుతాం? ఒకవేళ మనం వాక్యంలో చూసినట్లయితే, వాక్యంలో ఒక స్త్రీ ఏ రీతిగా ఉండాలి, ఒక యవ్వనస్తురాలు ఏ రీతిగా అలంకరించుకుంటే దేవుడు సంతోషపడతాడో క్లియర్గా ఉంది. నిజమే, ఒక స్త్రీని, ఒక యవ్వనస్తురాల్ని దేవుడు ఈ భూమి మీద పంపించడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. స్త్రీని నిర్మించడానికి ఒక ప్రత్యేకమైన ఆలోచన దేవునికి ఉంది. స్త్రీని నిర్మించడంలో దేవుని ఉద్దేశం ఏంటో అని ఒక దైవజనురాలు ఈ రీతిగా చెప్పారు. గాడ్ క్రియేటెడ్ ఏ ఉమెన్ యాజ్ హిస్ బెస్ట్ ఇల్లుస్ట్రేషన్ for showing the world the beauty of love, the fragrance of mercy and the power of commitment. దేవుడంట ఒక స్త్రీని ఒక వెహికల్గా సృష్టించారంట. దేనికి? ఈ ప్రపంచం అంతటికి చూపించడానికి. దేన్ని? ద బ్యూటీ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క సౌందర్యాన్ని, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ మెర్సీ, దయా కరుణ యొక్క సువాసనని, అండ్ ద పవర్ ఆఫ్ కమిట్మెంట్, నిబద్ధత, కట్టుబడి ఉండుట యొక్క శక్తి, వీటిని చూపించడానికి ఒక వెహికల్గా, దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక వెహికల్గా ఉండడానికి దేవుడు ఒక స్త్రీని సృష్టించారంట. దేవుడు స్త్రీని నిర్మించారంట. అంటే మన ద్వారా ప్రేమ ఎంత సౌందర్యమైందో అని మనం తెలియచేయగలం. అంతేకాదు దయ యొక్క మంచి సువాసన, దయగలవారిగా, కరుణ గలవారిగా, అంతేకాదు నిబద్ధత, ఒక మనం చేసిన ప్రతి డెసిషన్కి బాగా కట్టుబడి ఉంటూ దాని యొక్క శక్తి ఏంటో బాగా చూపించగలగాలి మనం. అందుకే దేవుడు సృష్టించాడంట. సరే, ఆ రీతిగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి సంతోషపెట్టగలం. ఒక స్త్రీ కలిగి ఉండవలసిన అలంకారం ఏమిటి?
ఒక స్త్రీ ఎలాగా సౌందర్యవంతంగా దేవునికి కనపడగలదు, మనుషుల్ని ఎలా తృప్తిపరచగలదు, యవనస్తులుగా మనం వేటితో మనల్ని అలంకరించుకోవాలి అని చూసినట్లయితే, మొదటిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, 10 ఈ వచనాల్లో స్త్రీల గురించి చెప్పారనమాట. స్త్రీలు ఎలా ఉండాలి? స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి. ఫస్ట్ అణుకువ కలిగి ఉండాలి, అంతేకాదు స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. అంతేకాదు దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. అంటే కొన్ని గుడ్ డీడ్స్, మంచి కార్యాలు, గుడ్ వర్క్స్ వాటిని చేస్తూ వాటి ద్వారా మనల్ని మనం అలంకరించుకోవాలి. స్వస్థ బుద్ధి కలిగి, అణుకువ కలిగి, సత్క్రియల ద్వారా మనల్ని అలంకరించుకోవాలి. ఎస్తేర్ అలాగే అణుకువ కలిగి ఉన్నది. ఆమె ఎప్పుడు మొర్దెకై మాటను దాటలే, మొర్దెకైకి లోబడే ఉంది. అంతేకాదు హేగేకు కూడా లోబడి చాలా దీనురాలుగా కనపరుచుకుంది. కాబట్టి శ్రేష్టమైన స్థానంలో తన వంటి వారు అనేకులు. ఇంకా ఈమె ఒక చెరపట్టబడిన స్త్రీ, ఒక దాసీగా ఉంది. కానీ అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరిలో ఎస్తేరునే ఉన్నతమైన స్థితిలో, శ్రేష్టమైన స్థానంలో పెట్టడానికి కారణం ఏంటి? ఆమె అంతరంగ సౌందర్యం, ఆమె యొక్క దీనత్వం హేగేని ఆకర్షించింది. హల్లెలూయా. మనం కూడా అదే రీతిగా అణుకువ, స్వస్థ బుద్ధి వీటన్నిటిని కలిగి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పేతురు గుడ్ ఇండికేషన్స్, మంచి అలంకారాలని స్త్రీలకు, యవ్వనస్తులమైన మనకు చాలా మంచి ఇండికేషన్స్ ఇచ్చారు. మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఫస్ట్ 3వ వచనంలో ఔటర్ అలంకారాలు, బయట అలంకారాల గురించి రాయబడి, వెలుపటి అలంకారాలు మీకు అలంకారములుగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. నిజం అనుకోవచ్చు, గోల్డ్ చాలా విలువైంది, బంగారం చాలా విలువైంది, చాలా ప్రశస్తమైంది అనుకోవచ్చు. కానీ మనం దేవుని దృష్టికి విలువైన వారిగా ఉండాలంటే ఇక్కడ ఒక కీ ఉంది, బ్యూటీ కీ. సౌందర్యానికి ఒక కీ, తాళపు చెవి. ఏమిటి? సాధువైనట్టి, మృదువైనట్టి గుణం. సాధువైన మృదువైన గుణం అనే అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగం. ఈ అలంకారం బాడీకి కాదు, ఔటర్ బాడీ, ఈ శరీరానికి కాదు, కానీ హృదయపు యొక్క అంతరంగానికి, మన అంతరంగానికి ఇది అలంకారం. ఎలాంటిది? సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. ఈ సాధువైన మృదువైన ఈ యొక్క హృదయం యొక్క అంతరంగపు పరిస్థితి దేవుని దృష్టికి మనం విలువైన వారిగా కనపడగలిగేలా చేస్తుంది. హల్లెలూయా. మృదువైన వారిగా, సాధువులుగా, ప్రతి మాట ప్రతి దానికి లోబడుతూ దేవుని మాటల్ని, దైవజనుల మాటల్ని, అంతేకాదు మన కుటుంబంలో ఉన్న పెద్దల మాటల్ని ప్రతిదానికి లోబడుతూ ఉన్నట్లయితే దేవుణ్ణి సంతోషపరచగలం, దేవునికి విలువైన వారిగా ఉండగలం. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని లక్ష్య పెడతారు. కాబట్టి ఈ సాధువైన మృదువైన గుణాన్ని మనం అలంకారంగా ధరించుకోవాలి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అశ్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టెబెతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు, ఈమె రాజు దగ్గరికి వెళ్ళిన వెంటనే రాజు ఈమెను స్త్రీలందరికంటే ఎక్కువగా ప్రేమించాడంట. రాజు వల్ల ఈమె దయా దాక్షిణ్యాలు పొందింది. ఎందుకంటే ఆమె అటువంటి దీనత్వాన్ని కలిగి, అటువంటి అలంకారాన్ని ధరించుకుని ఉన్నది. అలాగే మనం కూడా ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనల్ని, ఇండికేషన్స్ని అనుసరించి నడుచుకోగలిగినట్లయితే ఒక దినాన యేసయ్య రారాజుగా రాబోతూ ఉన్నాడు. మనం కూడా ఆయనకు వధువుగా ఉండి సమస్తాన్ని పరిపాలించబోతూ ఉన్నాం. మనం కూడా
యేసయ్యతో ఎత్తబడాలంటే ఈ అలంకారాలన్నిటినీ మన హృదయంలో ధరించుకోగలగాలి. మనం ఆ ప్రేమని, ఆ దయని, కరుణని మనం మన జీవితాల ద్వారా చూపించగలగాలన్నమాట. అయితే ఎస్తేరు రాణిగా చేయబడింది. రాణిగా చేయబడిన తరువాత కూడా ఎస్తేరు అంతకుముందు మొర్దెకైకి ఏ రీతిగా లోబడుతూ ఉందో అదే రీతిగా మొర్దెకైకి లోబడుతూ ఉంది. ఆమె సింహాసనాన్ని ఏమీ కోరుకోలేదు, కానీ ఆమె దీనత్వం వల్ల సింహాసనమే ఆమెను కోరుకుంది. హల్లెలూయా. అయితే కొన్ని రోజులకు ఏమైందంటే, మీలో చాలామందికి తెలుసు, హామాను అనే ఒక మంత్రి, అతను ఏం చేద్దాం అనుకున్నాడంటే ఆ యొక్క రాజు యొక్క ఆస్థానంలో ఉన్న రాజ్యాలన్నిటిలో, సంస్థానాలన్నిటిలో ఉన్న యూదులందరినీ ఒక్క దినాన్నే చంపించేద్దాము అని ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ వేసి కుయుక్తిగా రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే రాజముద్ర పొందుకొని దేవుని ప్రజలందరినీ నాశనం చేయడానికి తన యొక్క కార్యం అంతటిని జరిగిస్తూ ఉన్నాడనమాట. మొర్దెకై ద్వారా ఎస్తేరు ఈ విషయం తెలుసుకుంది. ఆ రోజుల్లో అయితే రాజు వేలి ఉంగరంతో ఒక శాసనాన్ని శాసించాడంటే రాజుకు కూడా దాన్ని మార్చగల అధికారం లేదు. అయితే మొర్దెకై ఎస్తేరు దగ్గరికి వచ్చాడు. ఏమని? ఎస్తేరు యొద్దకు వచ్చి, ఈ పరిస్థితి కోసమేనేమో నువ్వు రాజ్యంలోనికి తీసుకురాబడ్డావు. ఈ దినాల్లో నువ్వు దేవుని ప్రజల పక్షంగా నిలవబడి రాజు వద్దకు వెళ్ళి మనవి చేయాలి నువ్వు. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే రాజు సెలవు లేకుండా ఎవ్వరూ రాజమందిరానికి వెళ్ళడానికి అనుమతి లేదనమాట. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం నుండి చూసినట్లయితే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషన్నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఒకవేళ ఆ సమయంలో ఎస్తేరు మాట్లాడకుండా ఉన్నా సరే, కామ్గా ఉండిపోయినా సరే, ఎస్తేరు రాణిగా ఆమె యొక్క సేఫ్ జోన్లోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మొర్దెకై తనతో మాట్లాడాడో వెంటనే తన ఆలోచించడం స్టార్ట్ చేసింది. నేనేం చేయగలను, నేనేం చేయాలి? తనకు లోపల ఒక ప్రేరేపణ ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. 3 దినాలు ఆ రాజ్యంలో ఉన్న యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థించాలని చెప్పి ఆమె తన పనికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించడానికి నిర్ణయించుకున్నారు. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది. అయితే ఏమైంది? ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి గోనె పట్ట ధరించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు జరిపింది. ఆమె తన చెలికత్తెలు రాజ్యంలో ఉన్న యూదులందరూ ప్రార్థించిన తర్వాత 3 దినాలు సంపూర్ణమైన తర్వాత ఆమె రాజు యొక్క సన్నిధికి వెళ్ళిందనమాట. వెళ్ళంగానే ఏం జరగాలంటే రాజు తన దండాన్ని ఆమె వైపు చాపాలి. చాపకపోతే అక్కడే ఇంకా ఎస్తేరు బహిష్కరించబడుతుందన్నమాట. అయితే ఆమె చాలా ప్రార్థనా పూర్వకంగా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు రాజు తన దండాన్ని ఆమె వైపు చాపుతాడు. చాపిన తర్వాత ఏమవుతుంది? ఆమె రాజుని, హామానుని 3 దినాలు విందుకు ఆహ్వానించి వారికి మంచి విందు చేసి తర్వాత వాళ్ళ యొక్క ప్రజలకున్న ఆ పరిస్థితులన్నీ చెప్పినప్పుడు రాజు హామాను యొక్క కుయుక్తి యావత్తును తెలుసుకొని హామానుని ఉరితీయించి ఆ యొక్క శాసనాలన్నిటినీ మరలా తిరిగి మార్చడానికి ఆ రాజు యొక్క ఉంగరాన్ని ఎస్తేరు ప్రజలకి ఇచ్చాడు. ఆ దినాన్న అనేక మంది యూదులు చంపబడవలసి ఉండగా వాళ్ళందరూ గొప్ప రక్షణ, గొప్ప విడుదల పొందుకున్నారు. ఆ దినాన్న యూదులందరూ చంపబడవలసి ఉండగా ఎస్తేరు చేసిన ఆ యొక్క కార్యాన్ని బట్టి దేవుని ప్రజలందరూ గొప్ప విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. ఆ దినాన్న వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా రాజాజ్ఞ మార్చబడింది. ప్రజలకు గొప్ప రక్షణ, గొప్ప ఉపశమనం కలిగింది. నిజమే, యవ్వనస్తులమైన మనకు ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23-24 వచనాల యొద్ద యేసయ్య ఉపవాస ప్రార్థన యొక్క శక్తి గురించి తెలియజేస్తారు. ఉపవాస ప్రార్థన ద్వారా మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రాజాజ్ఞ మార్చబడింది. అనేకమైన రోగాలు, వ్యాధులు విడిపించబడ్డాయి. ఇంకా ఎన్నో
యవనస్తులమైన మనం ఉపవాసం ఉండి ప్రార్థించడం నేర్చుకోగలగాలి. ఉపవాస ప్రార్థన ద్వారా దానియేలుకు అనేకమైనవి బయలుపరచబడ్డాయి. దేవుని వాగ్దానం, అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు అని. నిజమే, ఆ దర్శనాలు ఈ దినాల్లో యవనస్తులందరికీ రావాలి. ఈ దినాల్లో యవనస్తులందరూ ఆ దర్శన వరంలోనికి వెళ్ళాలి. అంటే ఆ దినాన దానియేలు చేసినట్లు ఉపవాస ప్రార్థన మనం చేయగలగాలి. గొప్ప జ్ఞానం ఉపవాస ప్రార్థన ద్వారా మనం పొందుకోగలుగుతాం. యవనస్తులమైన మనం ఈ దినాన ఎస్తేరులాగా మన జీవితాల్ని కట్టుకుందాం. ఏ రీతిగా అంటే దీనత్వం కలిగి లోబడుతూ, ఆమె అంతకుముందు ఎలా ఉందో తర్వాత కూడా అదే విధంగా దేవుని ప్రజల్ని ప్రేమించింది. ఈ దినాల్లో దేవుని ప్రజలు అంతేకాదు, మన దేశం మనుషులందరూ భయంకరమైన ఉపద్రవంలో ఉన్నారు. భయంకరమైన తెగులు దేశం అంతా ఏలుబడి చేస్తుంది. మన ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం. మోకాళ్ళ ప్రార్థన ద్వారా అపవాది యొక్క కట్లు బంధకాలన్నీ మనం త్రెంచగలుగుతాం. ఆ రోజు హామాని యొక్క తంత్రాలు కుతంత్రాలన్నీ ఉపవాస ప్రార్థన ద్వారా జ్ఞానం కలిగి ఎస్తేరు పటాపంచలు చేయగలిగింది. మనం కూడా ఈ దినాల్లో యవనస్తులుగా ఉపవాస ప్రార్థన ద్వారా వాడి యొక్క తంత్రాలన్నిటినీ పటాపంచలు చేయాలి. సంఘానికి ఈ దినాల్లో దేవుని శక్తి కావాలి. ఎస్తేరు అనే మాటకు నక్షత్రం అని అర్థం. నక్షత్రం. ఈ దినాల్లో మనం దేవుని కోసం నక్షత్రాల వలె ప్రకాశించాలి. నక్షత్రాల వలె ఉండాలంటే ఏం చేయాలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ఈ దినాల్లో మనం నక్షత్రాల వలె ప్రకాశించాలి. లోకం పాపం వైపుకు తిరుగుతుంది, పాపం వెనకాల పరిగెడుతుంది. మనమైతే అనేకులు నీతి మార్గాన్ని అనుసరించి దేవుణ్ణి అనుసరించి త్రిప్పబడేటట్లుగా దేవుని మార్గంలోనికి మనం అనేకుల్ని త్రిప్పగలగాలి. మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి, అందరికీ నీతి మార్గం ఏంటో, యేసయ్య ఏంటో, ఎలా జీవిస్తే సంతోషంగా మనం ఈ భూమి మీద మాత్రమే కాదు, నిత్య జీవము, నిత్య రాజ్యమైన పరలోక రాజ్యంలో కూడా సంతోషంగా ఎలా ఉండగలమో అనేకులకు మనం తెలియపరిచే వారిగా ఉండాలి. అలా తెలియపరిచినప్పుడు మనం నిత్యము ప్రకాశించే జ్యోతుల వలె మనం వెలుగుతా ప్రకాశిస్తామంట. ఈ దినాన ఎస్తేరు వలె జీవించడానికి మనం ఒక డెసిషన్ తీసుకుందాం. లోబడి దీనత్వం కలిగి దేవుణ్ణి సంతోషపరుచుదాం. అక్షయాలంకారాలు మన హృదయంలో, మన మనస్సుకు ధరించుకొని అంతరంగ పురుషునిలో బలం కలిగి జీవిద్దాం. ఈ అంత్య దినాల్లో అలాంటి ఎస్తేర్లు దేవునికి కావాలి. ఎస్తేరులు దేవుని కోసం నిలవబడాలి. నేను నశించినా నశిస్తాను, నా ప్రజలు మాత్రం రక్షించబడాలి, నేనేమైనా పర్వాలే, దేవుని సువార్త, దేవుని రాజ్య వ్యాప్తి బలంగా జరిగించబడాలి అనే అలాంటి యొక్క తీర్మానం మన హృదయాల్లో మనం కలిగినప్పుడు ఈ దినాన ఎంత దీనమైన పరిస్థితిలో, ఎలాంటి దాసరికపు పరిస్థితిలో, ఎలాంటి బహు ఘోరమైన పరిస్థితిలో నువ్వు ఉన్న దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. పెంట కుప్పల నుండి దీనుల్ని పైకి లేపేవాడు మన యేసయ్య. ఆ రీతిగా నిన్ను ఎస్తేరు వలె ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన రీతిలో నిలవబెట్టడానికి చాలా ఇష్టంగా ఉన్నాడు దేవుడు. మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఈ వాక్యం ఈ దినాన మన హృదయాలన్నిటిలో ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ దినాన ఎస్తేరు జీవితంలో నుండి ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడావని మేము విశ్వసిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రభువా, మీకు స్తోత్రాలు. అయ్యా, ఎస్తేరును ప్రభువా ఏ రీతిగా నీవు ఆ యొక్క ధీరమైన స్థితిలో నుండి ఘనమైన స్థితిలోనికి హెచ్చించావో ఆ రీతిగా నీ ప్రజలందరినీ నీవు హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడివై ఉన్నావు తండ్రి. నీ ప్రజలు కూడా దీన మనస్సును ధరించుకొని ప్రభువా నీ ప్రేమను కలిగిన వారే పరిశుద్ధాత్మ యొక్క ఏలుబడికి సంపూర్ణంగా ఒప్పుకొని మా ప్రవర్తన అంతటి మీద అయ్యా ప్రభువా పరిశుద్ధాత్మ యొక్క ఏలుబడికి ఒప్పుకొని ఆ
రీతిగా నడుచుకోవడానికి కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నిన్ను ఆకర్షించే వారిగా, నిన్ను సంతోషపరిచేవారిగా ప్రభువ, నీ దృష్టికి విలువైన వారముగా జీవించడానికి మా అందరికీ మీ కృప చూపండి. ఇది నాన్న నీ ప్రజలందరినీ నీ కృపలతో నింపి ప్రభువ నా తండ్రి, మరలా మేమందరము ఈ రీతిగా కలుసుకునేంత వరకు ప్రభువ వారందరి చుట్టూ మీ కంచెను కాపుదలను ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. నీవే
గాడ్ బ్లెస్ యూ.